నాకు దబ్బు ఇక్కడనే చూడు నీ ఇక్కడేం చూడాలి నీ పని చేయి అలా చెప్తుంటా ఇట్లా కదా దాన్ని ఇట్లా చేసుకుంటా నేను అన్న నా పేరు మాసాయ మా చిట్యాల. అన్న నా పేరు బాను, మా ఊరు చిట్యాల. మేము ఇప్పటికి కోసి కూడా వరి కోసి దాదాపు ఒక 1 month దాకా అవుతుంది. ఇప్పటి వరకు అది కాంటాలు చేస్తలేరు. ఒకసారి కోసుకొచ్చిన సరుకు కాంటాలు చేసిండ్రు. ఆ సంచులు ఇప్పటి వరకు ఎత్తలేదు. ఆ సంచులు కూడా మొత్తం నానిపోతున్నాయి. ఆల్రెడీ నాణ్య ఓట్లు ఎత్తడానికి లారీలు రావట్లేదు. ఇంతకు గతంలో ఉన్నట్టు కూడా మిల్లులు దాదాపు ఒక 200 చిల్లర్ల మిల్లులు ఉన్నాయి గతంలో కూడా. ఇప్పుడు ఆ 200 మిల్లులను తీసేసి 30 నుంచి 40 మధ్యలో మిల్లర్లు పెట్టిండ్రు. ఆ మిల్లర్లు ఏం చేసిన తక్కువ మిల్లర్లు అని వాళ్ళు కూడా భయంకరమైన షార్టేజ్ లోకి అలవాటు పడిపోయింది. మిల్లర్లు కూడా మొత్తంలో రైతులు నష్టపోతుండే. ఆ మిల్లర్లతోటి వచ్చి షార్టేజ్ ఏ రకంగా తీస్తున్నారు అని అడిగే అధికారి లేడు. ఇక్కడ నానిపోతున్న సరుకు ఎక్కడ ఉంది అని లారీలకు వచ్చిన లారీల గురించి మాట్లాడే అధికారి కూడా ఇప్పటి వరకు రాలేదు. మొన్న రాస్తారు ఒక చేసినాం రోడ్ పైన వచ్చిండ్రు, మాట్లాడి చెప్పిండ్రు. మళ్ళీ రోజు కూడా లారీలు వచ్చి తీసుకుపోయిన సరుకు లేదు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించాలి. ఇక్కడ ఉన్న సరుకు ఊటాఊటిగా తీసుకెళ్లి ఎక్కడ గోదాంలో షిఫ్ట్ చేస్తారా, రైస్ మిల్లకు షిఫ్ట్ చేస్తారా, ఎక్కడ చేస్తారో తీసుకుపోయి ఖచ్చితంగా అయితే ఈ రైతును బయట పడగొట్టే బాధ్యత మాత్రం గవర్నమెంట్ విన్నే ఉంటది. లాస్ అయితే కూడా గవర్నమెంటే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు నాణ్య సంచులకు కూడా ఎలాంటి తరుగు పెట్టకుండా రైతుని బయట పడగొట్టే బాధ్యత మాత్రం ఖచ్చితంగా అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు నాణ్య సరుకు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఎత్తేయాలి సార్ అది. ఎందుకంటే ఇప్పుడు నానుతున్నాయి 2 రోజులు అయితే మొలకలు వచ్చేస్తాయి. రైతు మొత్తానికి నష్టపోతాడు. కాబట్టి సరుకు ఎత్తండి. 4 వరకు కొంటలకే చేస్తున్నారు వాళ్ళు అమ్మాలి. 4 తర్వాత వచ్చి రైతులకు చేయడానికి వస్తే ఇద్దరు రైతులు మాత్రమే వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది వెళ్ళిపోతలేరు. అంటే నువ్వు 1-2 రైతులను చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతులు ఎన్ని రోజులు కావాలి? ఈ రైతులని సంచులు ఎత్తాలి. ప్లస్ ఈ కొనుగోలు కూడా స్పీడ్ గా జరిగి కనీసం ఈ వర్షాలు కూడా దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ ఋతుపవనాలు దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇంకేం ఆగవు. ధాన్యం గానే నానిపోతే రైతులు నష్టపోతే మాత్రం పూర్తి బాధ్యత గవర్నమెంటే భరించాల్సి వస్తుంది. తరుగులు మాత్రం అసలు తీయకూడదు. కొంచెం మిల్లర్ల మీద కూడా యాక్షన్ తీసుకోండి. మిల్లర్లు కూడా మరీ షార్టేజ్ తక్కువ మిల్లర్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కూడా ఈ రైతులను బేస్ చేసుకొని మరీ దారుణంగా ముంచేస్తున్నారు వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా షార్టేజ్లు అనేది ఏ రకంగా తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అడగండి ఫస్ట్. మేము పోతే ఉంది చెప్తున్నా, లారీకి ఎత్తుతున్నాం మా సరుకు తీసుకుపోతున్నాడు, ఆ సరుకు ఆపేస్తున్నాడు లారీ ఆపినప్పుడు మేమేతుంది, లారీ అయినా మా విన ప్రెజర్ చేస్తున్నాడు, సొసైటీ వాళ్ళ విన ప్రెజర్ చేస్తున్నాడు. సొసైటీ వాళ్ళు మళ్ళీ మీరు రైతులు వచ్చి మాట్లాడితే మేము పోయి క్వింటాలకు 4 కిలోలు 5 కిలోలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి 4-5 కిలోలు? ఖచ్చితంగా మీరు ఆ క్వింటాల్కి ఎందుకు ఇవ్వాలో చెప్పండి. నీకు తరుగు కష్టం ధాన్యం కరెక్ట్ ఉంటే ఫస్ట్ మీరు ధాన్యాన్ని చూసి కరెక్ట్ మీరు మ్యాచర్ ఇస్తున్నారు, మ్యాచర్ ప్రకారంగా ధాన్యం కొంటున్నారు. క్వింటాల్ లెక్కల సంచికి మీరు సంచి పైన కూడా కిలోన్నర వరకు ఎక్కువ వేసుకుంటున్నారు. వేసుకొని కూడా మళ్ళీ ఆడ తరుగు తీస్తున్నారు. ఏ లెక్కలు తీస్తారు తరుగు? అసలు ఏముంది నీకు ధాన్యం వల్ల? నీకు ధాన్యం వల్ల ఆల్రెడీ పొట్టు శాతం ఇంత ఉంటది, కొంచెం మట్టి శాతం ఉంటది, అన్ని మిక్స్డ్ ఉంటాయి మనకు బ్యానర్ పైన.
ఆ బ్యానర్ ప్రకారం ఎవరు వాడతలేరు అసలు. షాటలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ మిల్లర్లు కూడా ఏం చేస్తున్నారు, షాటలు పెట్టి చెరిగి తుప్పని ఇంత 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 దాన్ని పొట్టు తీసి దాన్ని తూకం వేస్తున్నారు. మళ్ళీ ఇదే మిల్లర్లు రైస్ మిల్ మనకు ఊర్లో కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు. ఆ కంట్రోల్ బియ్యంలో నూక ఇస్తలేరా వాళ్ళకి కూడా చెరిగియాలి బియ్యం కూడా. మనకు మన ఒడ్లు చెరిగి క్లియర్ గా మన నాణ్యమైన ఒడ్లు కొంటున్నప్పుడు ఆ మిల్లర్ కూడా నాణ్యమైన బియ్యమే ఇవ్వాలి. అది గవర్నమెంట్ అడగాలి. మనకిచ్చే బియ్యంలో నూక శాతం ఎంత ఉంటుందన్న 30% నుండి 50% నూక శాతమే ఉంటుంది మనకిచ్చే కంట్రోల్ బియ్యం వల్ల. కానీ మన సరుకు మాత్రం 100% నాణ్యత కావాలంటున్నాడు ఆయన. ఎట్లకెళ్ళి మనం ఎంత మంచి నాణ్యత ఇచ్చినా కూడా మన దాంట్లో తరుగులు తీసేస్తున్నాడు. మళ్ళీ ఆయన దాంట్లో తరుగులు ఎందుకు అడుగుతలేదు గవర్నమెంట్ మిల్లర్లని? లేకుంటే మిల్లర్లు అధికారులు ఏమైనా కుమ్మకైనరా? అట్లా ఏమైనా జరుగుతుందా చెప్పండి. మళ్ళీ అట్లా కూడా అలాంటివి ఏమైనా జరిగేడుతుంటే కూడా రైతుల వరకు మేము కూడా ఆలోచన చేస్తాం. ఈసారి చూస్తుంటాం ప్రతిసారి ఏదైనా సరే రైతుల దృష్టిలోకి వచ్చేంత వరకు కొంచెం దాన్ని తొందర పరిష్కరించుకుంటే బాగుంటుంది. రైతులు ఇంకా మరీ తిరగబడ్డాక మరీ గలీజుకుంటది. కాబట్టి ధాన్యం ఎక్కడ దగ్గర మీకు కంటి చూపులో ఎక్కడ చూడు ధాన్యం నిల్వలుగా అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా మీరు సంచులు ఎత్తడం కానీ కాంటాలు చేయడం కానీ సరుకు మొత్తం బయటికి తరలించడం కానీ జరగకపోతే ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు కొంచెం పడ్డది కాబట్టి సరిపోయింది. కానీ పెద్ద మొత్తంలో పడితే భారీ నష్టం జరుగుతుంది రైతులకి. భారీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అప్పులు తెచ్చుకొని ధాన్యం తీసుకొచ్చి సరుకులు ధాన్యం ఇక్కడ పోసేసుకుంటే మార్కెట్ లో పోసేసుకుంటే దీంట్లో కొనేటోళ్ళు లేరు. ఖచ్చితంగా ఎత్తేటోళ్ళు లేరు. ఎత్తుకపోయినా కూడా షార్టేజ్లు వేస్తున్నారు. ఎట్లా రైతు భరిస్తారు చెప్పండి? ఇట్లా ఇప్పుడు వాన పడ్డది, సరుకు మొత్తం నానిపోయింది. అందరికి ప్రతి ఒక్కటి మొత్తం నానిపోయిన సరుకులు ఇప్పుడు 100% చేసి మాకు న్యాయం చేయండి అనా. మావి మొత్తం లారీల పేరు చెప్తున్నారు, లారీలు వస్తలేవని చెప్పి. మా సరుకులు వాళ్ళంటే లారీలు రావాలి. మాకు లారీలు వచ్చి మా సరుకులు బయటకు వస్తేనే మేము బతకగలుగుతాం. లేకపోతే రైతులు మొత్తం చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉంటారు. ఒడ్లు కొంటలేరు, లారీలకు ఎత్తట్లేదు. నెల అవుతుంది ఒడ్లు వచ్చి అట్లే నిలుగుతున్నాయి. మొత్తం మన నాని గబ్బులు వేస్తున్నాయి. ఈ ఒడ్ల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి?